అవశ్యమైనది. మనమందరం మన యొక్క నోరులు తెరిచి గడిచిన కాలంలో దేవాతి దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి, ప్రతి అద్భుతాన్ని బట్టి, ప్రతి ఆశ్చర్యమైనటువంటి వాటిని బట్టి దేవాతి దేవునికి మన యొక్క నోరులు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరము మౌనంగా ఉండొద్దు. దేవుడు ఇచ్చినటువంటి స్వరముతో ఆయన యొక్క నామాన్ని మహిమపరుద్దాం, ఆయన యొక్క నామాన్ని గణపరుద్దాం. ప్రతినిత్యము కూడా కొనియాడబడుతున్నటువంటి ఆ యేసయ్య, కోటాను కోట్ల దూతల సైన్య సమూహంతో కొనియాడబడుతున్న యేసయ్య, నదులు ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి, ఆకాశంలో ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి, అంతరిక్షంలో ఆయన యొక్క నామాన్ని ప్రచురపరుస్తూ ఉన్నాయి, సృష్టిలో కలుగు చేసిన సమస్తము కూడా ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉంటుండగా ఈ రాత్రి కాల సమయంలో గడిచిన దినాల్లో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మనమందరము కూడా ఆయన యొక్క నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో అందరము స్వరమెత్తుదాం. కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో ఆ ఎరుగని మార్గములో నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే యేసయ్యా, అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు మము విడువక. మా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన
ఏ అనుకూలమైన ఏ జరిగించుతున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఓ కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు, ఓ పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుతున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు, ఓ పర్వత శ్రేణులు నీ కీర్తిని నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. 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 మహదానందమే మహదానందమే నాలో పరవశమే. యేసయ్యా నిన్ను స్తుతించిన ప్రతీక్షణం, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. యేసయ్యా నిన్నే నీ యొక్క నామానినే మీ యొక్క నామానినే స్తుతించిన ప్రతీక్షణము మహదానందం, మా సంతోషం, మాలో పరవశం, మాలో ఉత్సాహము, మాలో జయము, మాలో విజయం వస్తున్నాయా ఈ రాత్రికాల సమయంలో. యేసయ్యా గడిచే కాలం అంతా కూడా మీరు నడిపిన త్రోవలో మేము అందరం నడవటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం యేసయ్యా. మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నామని మన యొక్క రెండు చేతులు ఆయనకి సింహాసనం తట్టెత్తి యేసయ్యా వేలాది నదులన్నీ నీ యొక్క మహిమను తరంగపు పొంగులు కూడా నీ యొక్క నామాన్ని గణపరుస్తూ ఉంటే వాటికంటే శ్రేష్టమైనటువంటి నేను గడిచిన కాలం అంతట్లో మీరు చేసిన మేలు ఉపకారం బట్టి మీకు కొల్లగా స్తుతులు చెల్లించటానికి ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చే అవకాశం బట్టి యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామని మనకి రెండు చేతులు ఆయన వైపెత్తి ఆయన యొక్క నామాన్ని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గారు మన మధ్యలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభా, దయగల మా ప్రభువ, నీ అపారమైన కృప ద్వారా మా ప్రభు, మీ ప్రేమ ద్వారా నాయన మా ప్రభు, ఈ నెలలో నాయన, ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో 26వ దినం మా ప్రభు, మా బ్రతుకులో మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. కేవలం ఉచితమైన కృప ద్వారా మా ప్రభు, అయ్యా 2024 సంవత్సరం నా ప్రభు, అయ్యా డిసెంబర్ నెలలో నాయన మా ప్రభు సెమీ క్రిస్మస్ జరిగింది నా ప్రభు. అయ్యా నిమిత్తం నా ప్రభు ఆ కృతజ్ఞత కలిగి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరాధనగా నా ప్రభు మీరు జరిగించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ కూడికి నా ప్రభు అందు నిమిత్తం నాయన మీ దైవ శాఖలు నాయన సంఘం కూడి నా తండ్రి ఈ రీతిగా నాయన శుతికోవటం పెట్టుకోవటానికి నాయన నీకు మహిమ రావటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు మాకు అందరికి కలగజేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆరాధన మీ దాసులు నాయన అయ్యా ప్రారంభించేంత వరకు మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. పాటలో మీరు మహిమ తీసుకున్నారు ప్రభు. అయ్యా నీకు వందనాలు. ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈరోజు నా తండ్రి ఈ రాత్రిపూట నా ప్రభు ఈ రీతిగా దైవశాఖల సమావేశంలో నా ప్రభు విశ్వాసుల సంఘస్థుల అభిమానులు కూడుకొని నా ప్రభు నిన్ను మహింపరుస్తానికి ఇటువంటి భాగ్యం నాయన మీ దాసులు మా అందరూ కలగజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నాయన 26వ దినం వరకు మీరు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. చిన్న వృద్ధుల వారికి నాయన ప్రతి ఒక్క బిడ్డను మీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన మీ కాపుదల మీ భద్రత ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈరోజు నా తండ్రి ఈ సంఘం నిమిత్తం నాయన మా ప్రభు ఎవరైతే మీ దాసులు పిలుచున్నారో ప్రభు వాక్యం అందించడానికి నాయన మీ దాసుల్లో నుంచి నాయన సంఘం బలపడే వాక్యం నాయన సంఘం నాటబడే వాక్యం నాయన అనేక మంది నూతన బిడ్డలు వస్తే నా తండ్రి ఈ సంఘం ద్వారా ఈ సంఘం కన్స్ట్రక్షన్ ద్వారా నా ప్రభు తెలుసుకొని నిన్ను ఎమ్మడిస్తానికి నాయన మీరు సహాయం చేయమంటున్నా తండ్రి. అయ్యా వాళ్ళ సంఘాలు నడుపుతున్న దైవ శాఖలు వచ్చారు ప్రభు. వాళ్ళ సంఘాలు కూడా నానాటికి అభివృద్ధులకు నడిపించిన ఆయన ఈ నూతన సంవత్సరం నూతన ఆత్మలు నా ప్రభు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దాసులకు మీరు అప్పచెప్పమని అడుగుతున్నారు తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క దాసురాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. వాళ్ళ సంఘాలను వాళ్ళ పరిశీలన కూడా మీరు ఆశీర్వదించిన ఆయన నడిపిస్తున్న నీ కుమారుడు ఇమానుయేలు రాజు గారిని బట్టి నీకు వందనాలు. తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. అమ్మగారు నాన్నగారు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ మందిరం పులుపు గాస్పల్ చర్చి నాయన ఈ రీతిగా కొనసాగుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ రీతిగా కొనసాగిస్తున్నందుకు మీ దయ ద్వారా మా ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఓ అయ్యా వారానికి నాయన 2 రోజులే నా తండ్రి అయ్యా ఆరాధన జరగదు. ప్రతి ఒక్క రోజుకు నాయన 6 రోజులు 5 రోజులు కూడా నా ప్రభు నీ మందిరంలో ఎలుగెత్తిన ఆయన బిడ్డలందరూ కూడిన ఆయన నీకు మహిమ తెస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ సంఘాన్ని కూడా నా ప్రభు విస్తరింప చేయమని ఈ సంఘానికి కావాల్సిన అవసరాలు అక్కర్లు కూడా మీరు తీర్చి మహిమ తీసుకుంటారని ఇదిగో మీ దాసులు ఎక్కి నాయన నీ వాక్యం నీ పక్షాన నాయన నిలబడి సంఘంతో మాట్లాడుతుండగా మీ దాసుని మీరు బలపరిచి మీ దాసుల నోట్లో ఉంచి ప్రతి ఒక్క మాట కూడా అయ్యా నీ మాట్లాడినట్టు మేమందరం నాయన వినగలే చెవులు గ్రహించే మనసు మా హృదయాలకు మీరు కలగజేయమని మీరే మహిమ తీసుకుంటారని త్వరగా రానుండ మా ప్రభు మా రక్షకుడు యేసయ్య నామములో స్తుతించి మహిమపరిచి పెట్టుకున్నాం తండ్రి. దయచేసి అందరం కూర్చుందాం. ప్రార్థన చేసి దేవుని యొక్క నామమున మహిమపరిచి ఇర్మియా గారికి సంఘపక్షం వందనాలు చెల్లిస్తున్నాం.
ఇప్పుడు మన మధ్యన స్వార్థ గాయకులు బాలస్వామి గారు వచ్చి ఒక పాట పాడితే అనేక నామాన్ని మహిమపరుస్తారు. బాలస్వామి గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో దైవజనులు దానియేలయ్య గారికి, దైవజనురాలు సలోమి గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా మన మధ్యకు వచ్చిన దైవజనులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనం. మీ అందరితో కలిసి మరి దేవుని స్తుతించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేజీ నంబర్ 89, యోహాను సువార్త 46, 8వ అధ్యాయం 46వ వచనం. పేజీ నంబర్ 89, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని మీరు నేను మనందరం ఆరాధిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం బహిరంగంగా ఒక మాట, ఎవరైతే మేము నీతిమంతులం అనుకుంటున్నారో వారి ముందు చెప్పిన మాట. ఆ రోజు జవాబు లేదు, ఈ రోజు లేదు, ఇంకెప్పుడూ కూడా లేదు, ఉండదు కూడా. ఆ వాక్యాన్ని పాటగా పాడుకొని దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దోషములేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై. దోషములేని వాడా, దోషములేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై. దోషములేని వాడా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా, రూపములేని వానిగా. నలిగి కరిగి పోతివా, రూపములేని వానిగా. దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా. దోషములేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై. దోషములేని వాడా, ముండ్ల కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా, ముండ్ల కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా, రక్తము చింది కారేనా, చేతులు గాయములాయనా. రక్తము చింది కారేనా, చేతులు గాయములాయనా.
దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా, దోషములేనివాడా. నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపినది, నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపినది. పెండ్లి కుమార్తెగా మార్చుటకై, సింహాసనమును ఇచ్చుటకై, దోషుల మధ్య మరణించినావా, దోషుల మధ్య మరణించినావా, దోషములేనివాడా. దోషిగా మారితివా నా పాపముకై, నా శాపముకై, దోషములేనివాడా. హల్లెలూయా. పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిన స్వార్థ గాయకులు బాలస్వామి గారికి సంఘపక్షం వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చిన యేసునాథమయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము స్తోత్రము నాయన గొప్ప దేవుడా, నీ కోట్లాది కోట్లు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా అయా దానియేలయ్య గారిని, బాలా గారిని బట్టి నీ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సంఘం క్షేమాభివృద్ధిలో నడిపించండి తండ్రి. నీ నామానికి మహిమకరంగా జయకరంగా దీవించండి, ఆశీర్వదించండి అయా. ఎత్తబోతున్న వాక్యాన్ని బట్టి నీ కోట్లాది కోట్లు స్తుతులు స్తోత్రాలు ప్రభా. సూటిగా మాతో మీరు మాట్లాడినట్టుగా దయచేయండి తండ్రి. అయా నీ పరిశుద్ధ ఆత్మదేవ మీరు మా మధ్యలోకి రండి. నీ దూతలు కావలి మా మధ్యలోకి పంపి ప్రభా. నీ ఆత్మాభిషేకం మాపై కుమ్మరించి మీరు మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన యేసునాథమయ్య గారికి సంఘపక్షం వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో కమలాకర్ గారు ఉన్నారు. కమలాకర్ గారు వచ్చాక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రభు పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇక కూటమి సారాంశం తెలుసా మా అందరికీ? ఎవరికైనా తెలుసా? కూటమి సారాంశం ఏంటి? కృతజ్ఞత కూడిక. అయ్యగారు చెప్పారు, అయ్యా సెమీ క్రిస్మస్ మరి దేవుడు ఘనంగా జరిపించినందుకు దానికి గాను యొక్క కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం అయ్యా అని చెప్పి అన్నప్పుడు, సరే అయ్యగారు ఆ గ్రీటింగ్స్ కూడా మీరే చెప్పాలి, నేను చెప్పను నాకు తెలియదు అయ్యగారు అంటే, అది కాదు మీరు చెప్పండి అయ్యగారు అన్నారు. అయితే ఈ మధ్య ఒక చోట ప్రార్థనకి వెళ్ళా, మైలవరం కుంటముక్కల ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నా, ఏం చెప్పానంటే పిలిచిన అయ్యగారికి వందనాలు, కూర్చున్న వాళ్ళకి వందనాలు, మరి సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, కూడిచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ఇవన్నిటి వందనాలు చెప్తుండే కామలేసి ఈ వందనాలైనా చెప్పేదని ఉందా అంది. వాళ్ళకి వందనాలు వీళ్ళకి వందనాలు వాళ్ళకి వందనాలు చెప్తున్నావు కానీ నువ్వు చెప్పేదని ఉందా అంది. అట్లాగే అట్లా కాకుండా 2 నిమిషాల్లో దేవుని యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుందాం. కీర్తన గ్రంథము 139 కీర్తన చదువుతాం.
136వ కీర్తన 136వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుంచి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం. సరిపోతుందండి. ఆ రోజు సెమీ క్రిస్మస్ రోజున వాతావరణం చాలా దారుణంగా ఉంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిటి చోట కూడా వర్షం పడుతూనే ఉంది. నేను మా రాజుకి అడిగా, రాజు పరిస్థితి బాగలేదు కదరా, మరి ఏంటి వాతావరణం ఇట్లా ఉందంటే, అన్నా ఏం లేదు, ప్రార్థన చేద్దాము, దేవుడే మనకి సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు నేను కూడా ప్రార్థన చేశాను. చుట్టుపక్కల ఏలూరు, ఇటు కంకిపాడు, ఇటు గొల్లపూడి, ఇటు సైడ్ మొత్తం వర్షం పడుతుంది. కానీ మన పక్క పడినా కూడా ఆ సాయంత్రానికి వర్షం ఆగిపోయి దేవుని దయ వల్ల మనకి ప్రార్థన చేసుకోవడానికి కానీ ఆయన ఆరాధించడానికి కానీ దేవుడు సహాయం చేశాడు. అందుకని అందరికీ స్తుతులు చెల్లిద్దాం. దేవాది దేవునికి స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. గ్రీటింగ్స్ తెలియజేసిన కమలాకర్ గారికి సంఘపక్షం వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన మధ్య జక్రి అయ్య గారు ఉన్నారు. అయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జక్రి అయ్య గారు. అయ్యగారికి వందనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన దైవజనులకు, దైవజనురాండ్లకు, విశ్వాసులకు, మరి మా బాలయ్య గారికి, మరి వాక్యం చెప్పబోతున్న అయ్య గారికి అందరికీ వందనాలు. మరి ఇందాక ఆయన చెప్పాడు, అందరికీ వందనాలైనా ఇంకా చెప్పేది ఏమైనా ఉందా? అలా కాకుండా ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి కళ్ళు మూసుకుని తలలు మూసినట్లయితే దేవాది దేవునితో మాట్లాడదాం. పరిశుద్ధుడా, 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 దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈరోజు కూడిక నీ దాసుడు ఏర్పాటు చేసుకున్న కూడిక. ఈ కూడిక మరి బాధాకరమే అయినా జ్ఞాపకార్థ కూడికగా ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి ఘనతగా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. పాటలు పాడిన బిడ్డలను బట్టి, ప్రార్థనలు చేసిన బిడ్డలను బట్టి, వర్షిప్ చేసిన బిడ్డలను బట్టి, ఆరాధన నడిపించిన బిడ్డను బట్టి, అందరిని బట్టి దేవునికి మహిమ. ఆయన మహిమార్థంగా ఇక్కడ కూడుకున్న బిడ్డలందరికీ దేవుడు కృప తోడయ్యుండును గాక. మరి కార్యక్రమం అంతా ఆయన మహిమార్థంగా జరుగునట్లు, మరి వాక్యధ్యానంలో కూడా ఆయనే ఉండి మాట్లాడినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆలకిస్తున్నాడని నమ్ముతున్నాం. ప్రతి దైవజనుడు నోట వచ్చే ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి విశ్వాసులు నమ్మి సన్నిధికి వస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు. ఆయన మాట మాట్లాడితేనే ఈ సంఘాలలో కార్యాలు జరుగుతాయని మనం నమ్ముతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దైవజనుల నోట ఆయన మాట ఉంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు ఆ దైవజనుడి నోట దేవుడు పెట్టి మనతో ఆ మాటలు మన హృదయంలో చొచ్చుకునేలాగా దేవుడు ఆ బిడ్డని వాడుకునేలాగా ఈ చిన్న ప్రార్థన ఆయన పాద సన్నిధిలో పెడుతూ తగిన ప్రతిఫలాలు భూమి మీదకి పంపించమని యేసుప్రభు నామని అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసిన జక్రి అయ్య గారికి సంఘపక్షం వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో రాగాల మోషే అయ్య గారు ఉన్నారు. రాగాల మోషే అయ్య గారు ఉన్నారు. అయ్య గారు వచ్చి 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని మహాకృపను బట్టి మరి ఫుల్ గాస్పల్ సహవాసం ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞతా కూడి కలిసి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభి వందనాలు. మరి 2024 సంవత్సరంలో దేవుడు జనవరి మొట్టమొదటి దినం నుంచి కూడా మరి ఆదివారాలు, మంగళవారాలు, బుధవారాలు, శుక్రవారాలు, శనివారాలు
ఇందాక అయ్యగారు ప్రార్థన చేశారు. 2 రోజులే ఖాళీ ఉంటుంది, మిగతా 5 రోజులు కూడా ఈ సంఘంలో ఆరాధనలు దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మరి చక్కటి ఆరాధనలు జరిగించి సంఘాన్ని బలపరుస్తూ భయంకరమైన ఉపద్రవంలో కూడా ఆస్తి నష్టం వచ్చినా ప్రాణ నష్టం కలగకుండా దేవుడు తన కృపచేత ఈ సహవాసాన్ని, సేవకులను, సంఘాన్ని బలపరచిన విధానాన్ని బట్టి ఈ రాత్రికాలం సమయంలో యెహోవాను స్తుతించడం మంచిది. హల్లెలూయా. దేవుని స్తుతించడం మంచిది. మరి దైవజనులు దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేలులో ఏది మర్చిపోకుండా మరి ప్రభువును స్తుతిస్తూ చక్కటి ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. అందుకనే ప్రభువారు కూడా మరి చక్కటి మాటలు బైబిల్లో మనం చూసుకుంటున్నట్లయితే 10 మంది స్వస్థపరచబడ్డారంట. 10 మంది స్వస్థపరచబడ్డారు. ఒక్కడే వచ్చి ప్రభువుని ఏం చేశారంట? మహింపరిచాడు. అప్పుడు అడుగుతున్నారు, మిగతా 9 మంది ఎక్కడ? అందుకని ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడంట దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనములో మరి దేవుని సన్నిధిలో దావీదు దేవుని సన్నిధిలో కూర్చుండి ఒక చక్కటి మాటను ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 17:16. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనము చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని. దేవుని స్తోత్రం. ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని. ఎందుకని దేవుడు అతన్ని హెచ్చులోనికి తీసుకొచ్చారంటే ప్రతి సమయంలో, ప్రతి స్థలములో కూడా దావీదంట దేవుణ్ణి స్తుతించేవాడు. మరి సంఘం, సేవకులు కలిసి రాత్రికాలం మరి ఫుల్ గాస్పుల్ సహవాసాన్ని దేవుడు గొప్ప హెచ్చులోనికి నడిపించునుగాక. అందుకనే 81వ కీర్తనలో ఒక మాట ఉంది, చదువుకుందాం. నాకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోతుంది కాబట్టి 81వ కీర్తన మనం చూసుకుంటున్నట్లయితే చూడండి, మనకు బలమై ఉన్న దేవునికి మనకు బలమై ఉన్న దేవునికి ఏం చేయాలంట? యెహోవాయే మనకి బలం. చూడండి, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకుని స్వరమండలము మనోహరమైన సితారను వాయించుచు అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించి దినమగ పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. స్తుతి చేయుట ఒక చట్టం. కాబట్టి దైవజనులు ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకుండా ప్రాణాత్మ దేహములతో, సంఘముతో, సహవాసముతో, ఆత్మీయ దైవజనులతో ప్రభువుని స్తుతిస్తున్న ఈ సహవాసాన్ని, ఈ సంఘాన్ని, ఈ సేవకులను దేవుడు రాబోయే దినాల్లో దావీదు కుటుంబాన్ని హెచ్చించినట్లుగా దేవుడు హెచ్చులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం మోషే గారికి, సంఘపక్షాన వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో నెహెమ్యా గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మంచిదండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా కృపలో కాచి, దాచి, కాపాడి, భద్రపరిచి అయ్యా 2024 సంవత్సరం అంతా ప్రభువా అయ్యా నీ దయ చూపించి, నీ కరుణ చూపించి, నీ ప్రేమ చూపించి నాయన ప్రభువా, ఇదిగో నాయన ప్రభువా 2025వ సంవత్సరంలో ప్రభువా అయ్యా జనవరి మాసంలో నాయన ప్రభువా, ఇగో 2025 జనవరి మాసం 26వ తారీఖు వరకు ప్రభువా అయ్యా సజీవుల రెక్కలో ఉంచి నాయన ప్రభువా, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఏ విధంగా భద్రపరుస్తుందో ఆ విధంగా మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన ప్రభువా, మరి ముఖ్యముగా నాయన ప్రభువా అయా దైవజనులు డానియేల్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా నాయన ప్రభువా, దైవజనులు ప్రభువా అయా ప్రేరేపింపబడి నాయన ప్రభువా అయా సంఘమును అనేక మంది దైవ సేవకుల్ని పిలిపించుకొని ప్రభువా అయా కృతజ్ఞతా కూటమును ఏర్పరిచారు ప్రభువా. అనేక మంది పాటలు పాడారు, నిన్ను మహిమపరిచారు ప్రభువా. అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేశారు, వారి ప్రార్థన మీరు ఆలకించారు ప్రభువా.
ఈ ఆరాధన ద్వారా ప్రభువా ఇగో దైవజనులకు ప్రభువా అయ్యా నూతన బలము, నూతన శక్తి అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇగో నూతనముగా ప్రభువా అనేక ఆత్మలు ప్రభువా ఈ ఆరాధన ద్వారా నైనా ప్రభువా ఈ సంఘములో చేర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఉన్న సంఘస్థులను ప్రభువా బలపరచండి నాయన ప్రభువా. ఇగో దైవజనులు మాట్లాడుతూ ఉండగా ప్రభువా అయా ప్రతి మాటను ప్రభువా గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి, వినగలిగిన చెవులను మాకు ప్రసాదించండి. ప్రతి మాటను బట్టి నాయన ప్రభువా ఇంకా మేము సరి చేసుకోవడానికి, ఇంకా మేము నాయన ప్రభువా ప్రేరేపింపబడి అనేక మందికి నీ వర్తమానాన్ని తెలియపరచడానికి, మమ్మల్ని మేము పురికొల్పుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించి ఈ దీనుడైన నా ప్రార్థన అంగీకరించమని నజరేయుడనే శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి దేవుని యొక్క నామమును మహింపరచు. నెహమ్యా గారికి సంఘపక్షం వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మన మధ్యలో జానయ్య గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. చప్పలు కొట్టి దైవజనులను ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించి మరి ఈ సమయాన్ని నాకు అప్పగించిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే డానియల్ బాలా గారికి, క్రైస్ట్ గాస్పుల్ ఈ చర్చిలో ఉన్న సంఘ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో ఈ గొప్ప ధన్యతగా నేను ఎంచుతున్నాను. దేవుడు నన్ను ప్రేమించి మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, ప్రభు యొక్క మాటలు, ఆ జీవము కలిగిన మాటలు మనందరి హృదయములో కూడా మరి భద్రం చేసుకోవడానికి దేవుడు నాతో మనతో అందరితో మాట్లాడులాగిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన సంవత్సరం అంతా మరి 2024 మరి 24లోనే చక్కటి క్రిస్మస్ ఆరాధన జరిగింది. మరి ఈ ఆరాధనలో దేవుడు ఎంతగానో ఘనంగా, రోజు చాలా ప్రతికూలమైన పరిస్థితులు, మధ్యాహ్నం గుణదల్లో వర్షం వస్తుంది. అప్పుడు ఫోన్ చేసి అయ్యగారు ఏం చేస్తున్నారు అని ఫోన్ చేస్తే స్టేజ్ ఎత్తనవయ్యా అన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. అంటే చుట్టుపక్కల అంతా వర్షం ఉంది. ఆ రోజు ఈ ప్రాంతంలో మాత్రం ఉదయం కురిసింది, కానీ తర్వాత సమయానికి చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు, ఉపకారములలో మనం దేన్ని మర్చిపోలేం. అసలు మరుపు రాదు. ఆయన ఆశ్చర్యకరుడు. ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా చేయగల సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. మన ఆరాధిస్తున్న దేవుడు ఆ పరిస్థితులు మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూసి మనం ముందుకెళ్దాం. నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. 75వ కీర్తన 75వ కీర్తన ఆషాబు భక్తుడు ఇలా అంటున్నాడు. చూడండి, మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వు చేసిన మేలును బట్టి, నువ్వు చేసిన కార్యములను బట్టి నీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా స్తుతులు అందుకోవడానికి మీరు మాకు సమీపముగా ఉన్నారు. ఆ కింద చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు ఇలా ఈ రీతిగా సంఘములో, సేవకుల మధ్యలో, మనం ఉంటున్న ప్రాంతములో ఆయనని కీర్తించకుండా, ఆయన చేసిన కార్యములు ప్రకటించకుండా మనం ఉండలేం. ఆమేన్, హల్లెలూయా. ఇందాక మొన్న అయ్యగారు చెప్తున్నారు, క్రిస్మస్ పోయిన నెల అయిపోయింది,
అసలు కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం పోయిన నెలలోనే పోయిన సంవత్సరంలోనే జరగాలి. సంవత్సరం మారిపోయింది, చాలా లేట్ అయింది అయ్యగారు అని చెప్పినప్పుడు ఎమ్మటే అప్పటికప్పుడే అలా ఏర్పాటు చేసేసారు. రాజు గారిని, కమలాకర్ గారిని పిలిచి కూర్చొని అలా మాట్లాడి ఈ కూడికి ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. వారి ఆలోచన దేవుడు సఫలపరిచేస్తాడు. ఎందుకంటే వారి నోటి నిండా నవ్వు ఉంటుంది. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. మా చర్చిలో మా సంఘస్థులందరూ అంటారు, అయ్యగారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మన నోటి నిండా నవ్వుంచాడు ఆయన. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. ప్రతి విషయంలో కృంగిన స్థితిలో మనము అనేకమైన పరిస్థితుల్లో పడిపోయిన స్థితిలో, మనం ఒక్కొక్కసారి అవమానపరచబడిన స్థితిలో, చాలాసార్లు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మాటల ద్వారా మనలను బలపరిచే దేవుడు, మనలను లేవనెత్తే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చరణం పాడి నేను ముందుకెళ్తాను. తన పిల్లలను కోడి దాసిన రీతి దాచావు నన్ను నీ రెక్కల క్రింద. తన పిల్లలను కోడి దాసిన రీతి దాచావు నన్ను నీ రెక్కల క్రింద. గాఢాంధకారపు లోయలలోన, గాఢాంధకారపు లోయలలోన, జిగటైన దొంగ ఊబులలోన, జిగటైన దొంగ ఊబులలోన, నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా. పరిశుద్ధుడా ప్రభువేసుడా, పరిశుద్ధుడా ప్రభువేసుడా, మనసార కీర్తించి ముదుమార వసయించు, మనసార కీర్తించి ముదుమార వసయించు. నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగు ప్రళయాన్ జోలలలోన, ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగు ప్రళయాన్ జోలలలోన. భయమేల దేవా నీవుండగా, భయమేల దేవా నీవుండగా, జయమే సదా నీ తోడుండగా, జయమే సదా నీ తోడుండగా. నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నరులెల్ల నన్ను విడచినా. నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కదయ్యా. మనుషులు మర్చిపోతారు, మా కన్న తల్లి అయినా
మమ్మల్ని మర్చిపోతుందేమో, కానీ నువ్వు మరువని దేవుడవు, మర్చిపోలేని దేవుడవు ప్రభువా. అందుకే మేము అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయ్యా, మాకు సహాయము చేసే దేవుడు అయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లోనున్నా నేనున్నానని అభయం ఇచ్చి మమ్మల్ని నడిపించే దేవుడవు. ఈ సమయంలో నీ దాసుని, నీ సంఘమును నడిపిస్తున్న దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు. వారి పరిచర్యలో, కుటుంబంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నీ పరిచర్య విషయంలో నాయన సంతోషంగా, ఆనందముతో, నవ్వుతూ నీ పరిచర్య చేసే గొప్ప భాగ్యాన్ని నీ దాసులకి మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని మాటలు ప్రభా మాతో మీరు మాట్లాడండి, బోధించండి, నీ కృపలో బలపరచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో నేను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనలను మర్చిపోతారు, కానీ ప్రభువు మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు సంఘముగా, ఈ సంఘములో ఉన్న బిడ్డలుగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏ ఒక్క బిడ్డని కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి ఆయన విడిపించడానికి ఆయన శక్తిగల దేవుడు, మహోన్నతుడైన దేవుడు. కాబట్టి ఒక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, నా టైం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే ఉంది. ఈ 10 నిమిషాల్లో కూడా నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము. ఇక్కడ సేవకులు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని విషయాలు నేను మాట్లాడి మనకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు బోధించును గాక. 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. యోనాతానును బట్టి చదవండి ఒకళ్ళు. నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను గలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయను ఒకడుండగా వారు అతనిని దావీదుని యొద్దకు పిలవనంపిరి. రాజు సేబాబు నువ్వే కదా అని అడగగా అతడు, నీ దాసుడునైన నేను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడగగా, గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అడుగుతున్న మాట అంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు తన అధికారాన్ని ముగించిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు అయినప్పుడు, ఇంకా ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, వారి కుటుంబంలో ఎవరు మిగిలి లేరు. కానీ వారికి ఉపకారము చేయడానికి రాజుగా ఉన్న దావీదు, అధికారము కలిగిన దావీదు సౌలు కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజమే కదా. ఇదిగో నాకు సౌలు కుటుంబములో ఉన్న యోనాతాను నాకు చేసిన మేలును బట్టి, నాకు చేసిన ఉపకారములను బట్టి, ఇదిగో యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే
వారికి నేను మేలు చేయాలనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాజునయ్యాను కదా, నేను ఒక అధికారము కలిగిన వ్యక్తిని కదా, ఎవరి గురించో నాకు ఎందుకులే, ఇదిగో నాకున్న అధికారాన్ని నేను కొనసాగిస్తాను అని దావీదు అనుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు కుటుంబం పట్ల దావీదు కృతజ్ఞత చూపెడుతున్నాడు. యోనాతాను నాకు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో ప్రమాదాల నుండి నన్ను తప్పించాడు, ఎన్నో భయంకరమైన మరణము నుండి నన్ను తప్పించాడు. అయితే యోనాతానుని బట్టి నేను సౌలు కుటుంబానికి నేను మేలు చేయకుండా నేను ఉండలేను అని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సౌలు కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తులను విచారిస్తున్నాడు. తన దాసుడని పిలిపించి విచారిస్తున్నాడు. చూడండి 3వ వచనం. రాజు యెహోవా, చదవండి అమ్మ, ఒక్క టైం అయిపోతుంది నాకు. యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అడగగా యోనాతానుకును 2 కాళ్ళు లేని కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉండేను. ఒక కుమారుడు ఉన్నాడు. అయ్యా, యోనాతానుకి పుట్టిన కుమారుడు ఒకడున్నాడు. అయితే అతనికి 2 కాళ్ళు లేవు. అయితే ఆ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాట. 2 కాళ్ళు కలిగిన కుమారుడు ఒకడు ఉన్నాడు అని రాజుతో మనవి చేయగా, అతడు ఎక్కడున్నాడని రాజును అడగగా, షేబా సిద్ధగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. అసలు ఈ మెఫీబోషెత్ ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా దూరం వెళ్ళిపోయాడు. దావీదుకు రాజుకి భయపడి వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక నా వంశంలో ఎవరు లేరు, ఇంక నేను ఉంటే నేను కూడా లేకుండా చేస్తారేమో అని అతడు చాలా దూరం వెళ్ళి అతను జీవిస్తున్నాడు. అతను ఎక్కడున్నాడంట? లోదేబారులో ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. లోదేబారు అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆహారము లేని స్థలము. లోదేబారు అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒంటరితనము. ఎవరు అతన్ని పలకరించేవారు లేరు. అక్కడ ఎవరు ఆయన్ని చేర్చుకునేవారు లేరు. దూర ప్రదేశములో రాజుకి కనపడకుండా ఎక్కడో దూరముగా మరుగై ఉన్న స్థలములో ఆ మెఫీబోషెతు నివాసం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 కాళ్ళు లేవు. ఆ మాకీరి ఇంట ఎవరైనా పెడితే తినడం, లేకపోతే అలాగా ఉండడం, ఒంటరి జీవితం. ఇంక నాకెవరున్నారులే, ఇంక నాకెవరు సహాయం చేస్తారులే, ఇంక నన్ను ఎవరు పట్టించుకుంటారులే అని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశలు విడుచుకొని, తనకున్న ఆశలు కోరికలు సంపుకొని రాజు తర్వాత రాజు అయ్యే మెఫీబోషెత్ ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితం ఎలాగుందంటే నిరాకారమైన జీవితము, చీకటి జీవితం అయిపోయింది. ఎవరు పట్టించుకోలేని జీవితం అయిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవాది దేవుడు తన ప్రియమైన తన తండ్రిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదుని ప్రేరేపిస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అసలు దావీదుకి ఆలోచన ఎందుకు వచ్చిందండి? కృతజ్ఞత. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దావీదుకి ఆలోచన వచ్చింది? ఎందుకు దావీదుకి అసలు సౌలు కుటుంబానికే ఎందుకు ఉపకారం చేయాలనుకున్నాడు?
ఎందుకు మేలు చేయాలనుకున్నాడంటే సౌలు కుటుంబంలో నుంచి మేలు పొందాడు. సౌలు కుటుంబంలో నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చక్కటి ఆదరణ పొందాడు. నేను ఈరోజు ఒక రాజుగా, నేను ఒక ప్రజలను ఒక పరిపాలన చేసే ఒక రాజుగా అధికారాన్ని పొంది ఉన్నానంటే అది అలా కలిగి ఉన్నానంటే యోనాతాన్ని బట్టే కదా. ఎన్నో ప్రమాదాల నుండి, మరణము నుండి నన్ను తప్పించాడు. అయితే నేను ఆ కుటుంబానికి మేలు చేయకుండా నేను ఉండలేను. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆమేన్ హల్లెలూయా, మనము చేసిన మేలులు, మనం చేసిన ఉపకారాలు, మనం చెల్లించిన కృతజ్ఞతా స్తుతులు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను మేలు చేశాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ ప్రియమైన తన చేసిన మేలు, తన చేసిన దావీదు పట్ల చేసిన ఆ మేలు దావీదు మర్చిపోలేకపోతున్నాడు. అందుకే యోనాతానును బట్టి తన కుమారుడికి గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. ఒంటరితనములో ఉన్న మెఫీబోషెత్, ఒంటరి దిక్కులేని పరిస్థితిలో ఉన్న మెఫీబోషెత్ దగ్గరికి ప్రియమైన దేవుని బిడ్డలారా రాజు గృహములో నుంచి రథాలు వెళ్ళాయి. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. దావీదు సెలవిచ్చాడు, అతడు ఎక్కడున్నా సరే, అతడు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే అతడు నా యొద్దకి తీసుకొని రండి. చూడండి, ఆ మాట కూడా నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి 6వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెత్ దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెత్ అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తగించుము, నీ దాసుడునైనా నేనున్నాను అని చెప్పాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. స్తోత్రం, హల్లెలూయా, నేను నీకు అపకారం చేయను, నువ్వు భయపడొద్దు, నీకు ఉపకారము చేయడానికే నేను నా యొద్దకు పిలిపించాను, నువ్వు భయపడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యం కిందకి వెళితే ఎక్కడో ఒక రోడ్డు మీద మాకీరి వెంట కూర్చొని అతను ఏ పరిస్థితిలో ఉన్నాడంటే వస్త్రాలు లేని పరిస్థితుల్లో, సరైన స్నానం లేని పరిస్థితుల్లో, ప్రియమైన దేవుని బిడ్డరా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్న మెఫీబోషెత్ ఈరోజు ఎక్కడున్నాడంటే రాజు బల్ల దగ్గరికి వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద చూస్తే నా సమయం అయిపోతుంది. రాజుతో కలిసి భోజనము చేసాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిందాం. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఈరోజు నా ప్రియ చెల్లి, తమ్ముడా, నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకారాలు నీ బిడ్డల పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎటువంటి పరిచర్య చేసినా, నువ్వు ఎటువంటి ఉపకారం చేసినా, నీ సేవకులకి ఎటువంటి సపోర్ట్గా ఉన్నా, ఆ కార్యములు నీ బిడ్డలకి, నీ కుటుంబానికి కూడా దీవెనకరంగా ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు దేన్ని మర్చిపోడు. నువ్వు గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కాదు. తన తండ్రి యోనాతానును బట్టి మెఫీబోషెత్ ఎక్కడికి వచ్చాడు తెలుసా? రాజు భవనములోనికి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. రాజు భవనములోనికి రావడమే కాదు, మరలా తిరిగి తన తాతయ్య గారికి, తన నాన్నగారికి ఇచ్చిన తన రాజ్యము లేదా తన అధికారాన్ని, తనకున్న స్వాస్థ్యాన్ని దేవుడు మళ్ళా తిరిగి అతనికి ఇప్పించాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెబుదాం. ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న సేవకులుగా ఉన్న మనమైనా, విశ్వాసులుగా ఉన్న మీరైనా, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి మేలు కూడా దేవుని సముఖములో దాచబడి ఉంటుంది. అది ఒకగానొక దినాన్న అది నిన్ను హెచ్చిస్తుంది,
నిన్ను ఉన్నతమైన స్థలములో నిలవబెడుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా చక్కని మాటల్ని